శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. ఆమేన్. కూర్చోండి, అందరూ కూర్చోండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు నేనే మిమ్మును ఓదార్చువాడును అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు వేల సంవత్సరాల క్రితంలోనే మన ప్రభువును యెహోవా ఆయన మాట్లాడాడు. వేల సంవత్సరాల క్రితంలోనే మన పితరులతో మాట్లాడిన ప్రభు ఈ తరమ వారిలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించిన వాడై ఈ తరమ వారిలో ఉన్నారని అందరినీ కూడా ఆయన ప్రేమించి ఈ మాటని చెప్పాడు. ఏమని? నేనే మిమ్మును ఓదార్చువాడను. జీవితంలో దుఃఖాలు, జీవితంలో భయంకరమైన సమస్యలు, జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు
కరువు, వేదన, ఆవేదనలు, జీవితంలో ప్రతి సమస్యను ఎదురవుతున్నప్పుడు మనిషి చాలా దుఃఖపడుతూ చాలా బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో నేనే మిమ్మను ఓదార్చువాడను. ప్రతి వారి యొక్క నోట ఈ మాట ఉండిపోవాలి. ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి నోట వాగ్దానం ఉండిపోవాలి. ఆ 10-11 వాక్యాలు మనం గమనించినప్పుడు, అగాధ జలములు కలిగిన సముద్రం ఇంకిపో చేసిన వాడు నీవే కదయ్యా. విమోచింపబడిన వారు దాటిపోనట్లుగా సముద్రాన్ని కూడా ఇంకిపోయేటట్లు చేసిన వాడు నీవే కదయ్యా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనికి తిరిగి వస్తారు. నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది. వారు సంతోష ఆనందము గలవారై దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ రాయబడి ఉన్న విషయం ఏంటంటే, అగాధ జలముల ఒక సముద్రం, అంతటి యొక్క సముద్రాన్ని కూడా ఇంకిపోయేటట్లు చేస్తున్నాడు, ఆరిపోనట్లుగా చేస్తున్నాడు. అది సముద్రం అడుగు భాగానికి ఇంతవరకు ఏ మనుషుడు వెళ్ళలేదు. సముద్రం 500 మైళ్ళు దూరానికి కిందకి వెళ్ళి తిరిగి వచ్చారే కానీ ఇంకా అడుగు భాగం ఉంది, వెళ్ళలేకపోతున్నారు. భయంకరమైన అగాధము లోపల చీకటి. వాళ్ళు చెప్పిన మాట, పరిశోధన చేసేవాళ్ళు చెప్పిన మాట, సముద్రం అగాధానికి వెళ్ళిపోయి చూద్దాం ఏముందనని పరిశోధన చేసే సమయంలో క్రిందకి వెళ్ళిపోతుంటే భయంకరమైన అగాధము చీకటి. ఆ అంధకారం, అగాధమైన జలములు, సముద్రంలో అంతటి యొక్క పరిస్థితి, వాటిని ఇంకిపోయేటట్లు చేస్తున్నాడు దేవుడు. దేవుని చేత విమోచింపబడిన వారు వాళ్ళు దాటిపోవటానికి ఆయన ఏం చేశాడు? సముద్రాన్ని ఆరిపోయేటట్లు చేశాడు దేవుడు. ఆ జలములో ఆరిపోయేటట్లు చేశాడు. ఆయన శ్వాస ఒక్కసారి పంపించాడండి. అని ఒక్కసారి ఆయన శ్వాస పంపిస్తే చాలు, ఆ శ్వాసకే సముద్రం అంతటి యొక్క జలములో కూడా ఒక్కసారిగా ఆరిపోయిందండి, మొత్తం ఇంకిపోయింది. ప్రజలు చూస్తుంటే వారి తలల మీద నిత్య సంతోషం కనపడుతుంది. నిత్యానందం కలిగి వారు బయలుదేరి సముద్రంలో, నడి సముద్రంలో ఆరి నేల మీద వెళ్ళిపోతున్నారు. ఎవరయ్యా వీళ్ళు అని అంటే, యెహోవా చేత విమోచింపబడిన వారు. ఒక సమయంలో శ్రమ, వేదన, కరువు, ఖడ్గం, వస్త్రహీనత, ఉపద్రవం వారి జీవితాల్లో నిట్టూర్పు ఉంది.
అలాంటి పరిస్థితి నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు. అందుకే ప్రభు చెప్పాడు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునుగాక. ఎవరి జీవితాలలో దుఃఖము నిట్టూర్పు ఉంటుందో ఆ దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునుగాక. ఆమేన్. ముందున్న వాళ్ళే చెబుతున్నారు, అనుకున్నవాడు చెప్పరా? మీకు ఎప్పుడు అట్లానే ఉండాలి, దుఃఖం నిట్టూర్పు ఉండాలా? తొలగిపోవద్దా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు వినిపించట్లేదు అనుకుంటున్నారు మీరు, నాకు వినిపిస్తూనే ఉంది. ముందున్న వాళ్ళు ఎంత పెద్దగా చెప్తున్నారో, మరి మధ్యలో ఉన్నవాళ్ళు ఏ విధంగా చెబుతున్నారో, ఆ చివరనున్న వాళ్ళు ఏ విధంగా చెబుతున్నారో ఇక్కడ అర్థమవుతుందమ్మా, వినిపిస్తుంది. ఎందుకంటే మనిషి యొక్క జీవితాన్ని పరీక్షించిన దేవుడు మనిషి యొక్క జీవితంలో భయంకరమైన దుఃఖాలు వెంటాడుతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అటు సేవకుల్లోనూ మరో ప్రక్కన విశ్వాసుల్లోనూ భయంకరమైన దుఃఖం. కనీసం డబ్బు పెట్టిన మనిషి దొరకట్లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయత్నాలు చేసినా మనిషి అందట్లేదు, దొరకట్లేదు. మనిషి యొక్క జీవితంలో భయంకరమైన పరిస్థితులు వెంటాడుతూ ఉన్నాయి. దుఃఖం. ఏంటయ్యా పరిస్థితి? ఇటు సేవకుల్లోనూ అటు విశ్వాసుల్లోనూ ఏంటి బాధ, ఏంటి దుఃఖం అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభువు నాకు ఈ వాగ్దానాన్ని పలుసార్లు పదే 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 చూపిస్తున్నాడు. ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే మిమ్మును ఓదార్చువాడను. ఆయన చిత్త ప్రకారంగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఏర్పాటు అది, ఆయన చిత్తం. ఎంతకాలం ఉండాలో భూమి మీద ఎవరో ఎంతకాలం ఉండాలో అంతకాలం దేవుడు అన్ని సంవత్సరాలు ఉంచి మరలా ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది? యేసన్న గారు కూడా ఆ మధ్య సేవకులు, ఆత్మీయులు చాలామంది మరణిస్తూ ఉంటే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని ప్రభువుని అడుగుదామా? బాగుండదు, ఆయన అడగకూడదు. పాట రాశారు ఏమని, ఎందుకు ఇలా జరిగిందని అడిగేందుకు నాకు అర్హత లేదు. నాకైతే అర్హత లేదు, అడిగేదానికి నాకు అర్హత లేదని వెంటనే పాట రాశారు. ఆ దుఃఖంలోనే పాట రాసింది, ఆ బాధలోనే యేసన్న గారు, మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఆ దుఃఖంలోనే పాట రాశారు. ఆయన క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖము నిట్టూర్పుయు తొలగిపోవును అని ప్రభు ఖచ్చితంగా ఆ మాటని ఆయన తెలియచేశాడు. ఖచ్చితంగా మన జీవిత యాత్రలో మనల్ని ఎంతగా ప్రేమించిన దేవుడు ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి ఆయన మాత్రం
మన ప్రక్కనే ఉండి మనల్ని తట్టి మన కౌగులించుకొని ఆదరించి ప్రేమించే ధైర్యపరిచే దేవుడు ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరి కొందరిని మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం గమనించి చూస్తాం. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ ఆ సమాధి వద్దకు వచ్చి రాయి తీసివేసి ఉండుట ఆమె చూచెను. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆమె పేరు మగ్దలేని మరియ. మగ్దలేని మరియ. ఈమె ఒకనాటి సమయంలో 7 దెయ్యాలు పట్టి బాధపడుతున్న ఒక ఆమె మగ్దలేని మరియ. 7 దెయ్యాల చేత బాధపడుచు చాలా బాధపడుతున్న సమయంలో యేసు ప్రభు ప్రార్థన చేసి దెయ్యాలను వెళ్ళగొట్టాడు ఆమెలో నుంచి. అప్పుడు ఆమె దెయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె కృతజ్ఞత కలిగి దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతూ ప్రభువుని ఎమ్మడిస్తూ, యేసు ప్రభు దగ్గర శిష్యులు ఏ ప్రకారంగా ఎమ్మడిస్తున్నారో అదే ప్రకారంగా కొందరు స్త్రీలు వారితో పాటు ఈ మగ్దలేని మరియ యేసు ప్రభువుని ఎమ్మడిస్తున్నట్లుగా లేఖనాలు మనకు కనిపిస్తాయి. చూద్దాం, అవి కూడా చూద్దాం. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన చనిపోయిన సమయంలో ఆమె ఏం చేసిందో తెలుసా? శిష్యులో పక్కన భయపడిపోతూ తలుపులన్నీ వేసుకొని, కిటికీ తలుపులు ద్వారంలో ఉన్న తలుపులు వేసుకొని భయపడిపోయి గడగడ వణిగిపోతున్నారు శిష్యులు. స్త్రీలు కూడా భయపడిపోతున్నారు. ఆమె ఒక్కతే, చూడండి అక్కడ మగ్దలేని మరియ. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఇంకా చీకటిగానే ఉంది, ఇంకా తెల్లవారలేదు, చీకటిగా ఉన్నప్పుడే సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సమాధికి ఏర్పాటు చేయబడిన రాయి తీసివేసి ఉండుట ఆమె చూచింది. అదేంటండి, రాయి తీసివేయబడింది, సమాధిలో యేసు ప్రభువుని పెట్టిన తర్వాత రాయి పెట్టాం కదా, ఇప్పుడు రాయి తీసివేసి ఉందంటే అని ఆశ్చర్యము. ఒక్కొక్క విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో మనం చూడబోతున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని కూడా మీకు ఇస్తాను, రాతి గుండె మీలో నుంచి తీసివేస్తాను, మాంసం గుండెని ఇస్తాను, నా ఆజ్ఞలను మీ యందు ఉంచి నా కట్టడాలు అనుసరించువారుగాను నా విధులు గైకొనివారుగాను మిమ్మల్ని చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రాతి గుండె తీసివేయబడాలి, రాయ తీసివేయబడాలి,
ఆమె చూసిన విషయం ఏంటంటే రాతి తీసివేసి ఉండుట చూసింది. ఇంకా కొంతమంది బండబారిపోయి, కొంతమంది వారి యొక్క గుండె అంతా రాతి గుండెలో, మారు మనసు పొందకుండగా, బాప్తిసం తీసుకోకుండా, ఇంకా కొంతమంది రక్షణ పొందకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. రాతి గుండెలో రాయి తీయబడితేనే మనకు ప్రతి సమస్యకు పరిష్కారం దొరికేది. రాయి తీయకుండా ప్రభువు కనిపించడు. రాయి తీసివేయబడింది. రాతి గుండెను తీసివేసి మాంసం గుండెని ఇస్తాను అని అన్నాడు. ఆజ్ఞలను ఇస్తానన్నాడు, కట్టడాలు ఇస్తానన్నాడు, విధులను ఇస్తానన్నాడు. దేవుడు ఒక్కొక్కటి మనకు అవసరమైంది అవే, వాటిని మనకిస్తానన్నాడు. వాటి ద్వారా మనం పరలోకానికి సిద్ధపడటానికి మనకి ప్రాముఖ్యమైన విషయాలు, పరలోకానికి సిద్ధపడటానికి అవసరమైనవే. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. ఆమె వచ్చింది, మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వచ్చింది. ఓకే, రాతి తీసివేసి ఉండటం చూసింది. వెంటనే ఏం చేసింది? శిష్యుల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, అన్నా అన్నా పేతురన్నా, అన్నా సిమోన్ అన్నా, అన్నా అన్నా రాయి తీసివేసి ఉండటం నేను చూశాను, సమాధి ఖాళీగా ఉంది, మరి ఎవరు లేరు అని చెప్పింది. అవునా, అలాగా అని అన్నాడు పెద్ద ఆయన, అందరికంటే పెద్దవాడు ఆయన. ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు ప్రేమించాడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్నా 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 సమాధి ఖాళీగా ఉందన్నా, రాయి తీసివేసి ఉందన్నా, నేను పోయి చూసి వచ్చానన్నా అని చెప్పింది. అప్పుడు వీరిద్దరూ వెంటనే సమాధి దగ్గరికి బయలుదేరారు. సమాధి దగ్గరికి వీళ్ళిద్దరు బయలుదేరి వెళతా ఉంటే వారి వెనక ఈమె కూడా బయలుదేరి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారు? సమాధిలోకి వెళ్ళి అక్కడ అంతా ఖాళీగా ఉండటము, ఆ వస్త్రాలు చుట్టి ఉండటము, ఇవన్నీ చూసి 10వ వాక్యంలో రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే, అందుకు ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకి వెళ్ళిపోయిరి. గమనించండి, అక్కడ రాయబడి ఉన్నమాట. పురుషులు వచ్చారు, ఇద్దరు వచ్చారు, సమాధిలో వంగి చూశారు, ఎవరు లేరు, ఖాళీగా ఉండటం చూశారు, ఎవరు కనిపించలేదు. వెంటనే వారు వెళ్ళిపోయారు. గమనించండి, వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఏమాత్రం పోలా. మగ్దలేని మరియా సమాధి దగ్గరే నిలిచింది. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. 11వ వాక్యం, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వాక్యం. అయితే మరియా సమాధి దగ్గర నిలిచి, అమ్మా సమాధి దగ్గర అక్కడే ఎందుకు నిలబడింది? బయట సమాధి దగ్గర నిలబడింది, అక్కడే నిలిచి ఉంది. మరొక మాట నేను చెప్పనా, మరొక విషయము. అక్కడే 19వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అవును, ఆయన తల్లి, ఆ సహోదరి కూడా. అవును,
మగ్దలేని మరియు యేసు ప్రభు యొక్క శిలువ యొద్దే నిలిచి ఉండెను. నిలిచి ఉండెను. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మగ్దలేని మరియా యేసు ప్రభువుని సిలువేసినప్పుడు కూడా అక్కడే ఉంది. యేసు ప్రభు తల్లి ఉంది, సహోదరి, యేసు ప్రభు సహోదరి కూడా ఉంది, ఒక స్త్రీలు ఉన్నారు. ఆ తర్వాత వారితో పాటు ఈ మగ్దలేని మరియా కూడా అక్కడే ఉంది. ఆమె అలా ప్రభువుని చూస్తా ఏడుస్తూ ఉంది. ఆయన శిలువలో అలా ఉన్నాడు కదా, శిలువ దగ్గరే ఉంది ఆమె. అక్కడే నిలిచి సమాధి దగ్గర నిలిచింది. ఇటు శిలువ దగ్గర, శిలువ వేసినప్పుడు శిలువ దగ్గర నిలిచి ఉండెను, ఇక్కడ సమాధి బయట నిలిచి ఉండెను. మరి శిష్యులేమో సహోదరుల యొద్దకి వెళ్ళిపోయాను, వాళ్ళేమో వెళ్ళిపోయాను. ఏమాత్రం నిలిచి, సమాధి దగ్గర నిలిచి ఆమె ప్రభువుని విడిచిపెట్టట్లా. సమాధి వేసినా, సమాధిలో పెట్టినా కానీ పొరపాటున ఆయన విడిచిపెట్టట్లేదు. సిలువేసినా విడిచిపెట్టట్లేదు. సిలువేసిన విడిచిపెట్టట్లా, సమాధులు ఉంచినా విడిచిపెట్టట్లేదు. అక్కడే నిలిచింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరి మనం ఏ విధంగా నిలిచి ఉండాలి? యేసు ప్రభు మాట అంటాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. దేవుని యందు, ఆ తండ్రి యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. ఇప్పుడు దేవుని ఆజ్ఞల్లో మనం గైకొనటం అనేది ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నట్లు. దేవుని ఆజ్ఞల్లో భారమైనవి కావు. మనం ఆయన ఆజ్ఞల్లో గైకొనుటయే ఆయన్ని ప్రేమించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎక్కడ నిలిచింది? దేవుని యొక్క ప్రేమలో నిలిచింది. ఆమె ఎక్కడ నిలిచిందమ్మా? ప్రేమలో. శిలువ దగ్గర నిలిచింది, సమాధి దగ్గర నిలిచింది. సమాధి దగ్గర అనుకుంటున్నాము, శిలువ దగ్గర అనుకుంటున్నాము, కానీ ఆమె ఎక్కడ నిలిచిందనంటే ప్రేమలో, ఆయన ప్రేమలో నిలిచింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమలో నిలిచింది. ఆయన ఆజ్ఞలను గైకుంటుంది కాబట్టి ఆయన ప్రేమలో నిలిచిందండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ 11వ వాక్యంలో రాయబడి ఉన్న విషయాన్ని చూస్తే ఆమె నిలవటమే కాకుండా ఆమె ఏం చేస్తుంది? ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా. చూడండి, సమాధిలో. మరొక మాట ఏంటంటే సమాధిలో వంగి చూడగా. మరి వచ్చినోళ్ళు, మరి అంత చూసినోళ్ళు పారిపోయారే. ఏమాత్రం సమాధిలో వంగి చూస్తూ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావం. ఆమె ఎప్పుడు కూడా గర్వంగా, అహంకారంగా ప్రవర్తించలేదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఆమె ఒక విధేయతను చూపిందండి.
తన జీవితంలో ఆమె సమాధి దగ్గర వంగి చూస్తుంది. అసలు చీకటిగానే ఉందండి. ఇంకా సమాధి దగ్గరికి ఎవరైనా పోతారా? మీరు ఎవరైనా పోతారమ్మా? ఆడవాళ్ళు చెప్పండి కొంచెం. పోతారా? చీకటిగా ఉన్నప్పుడు చీకటిలో సమాధి దగ్గరికి పోతారా? ఎవరు లేరు. పురుషులు వచ్చిన వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారు. ఆమె ఒక్కతే సమాధిలో వంగి చూస్తూ ఉందండి. నా ప్రభు కావాలి. సమాధిలో వంగి చూస్తూ ఉంది. అంటే ఆమె అంతటి యొక్క తగ్గింపు స్వభావాన్ని, విధేయతకి సాదృశ్యం. ఆమె అంతగా తగ్గించుకున్నది. మనం ఆ విధంగా వంగి ఆయన చూడాలి, తగ్గించుకొని ఆయన చూస్తాం. తగ్గింపు స్వభావాన్ని చూపించినప్పుడే ఒక మహిమ కలిగిన దర్శనం మనకు కనపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నాకు దర్శనం రావట్లేదు, నాకు దర్శనాలు రావట్లేదు, నాకు కళలు రావట్లేదు, నాకు దర్శనాలు రావట్లేదు, నాకు కళలు రావట్లేదు. ఆ మధ్య అయితే భయంకరమైన దర్శనాలు వచ్చాయి. రోజుకొక దర్శనం, రోజుకొక కళ వచ్చేది. కానీ ఈ మధ్య ఏంటో నాకు పొరపాటును కూడా దర్శనం రావటం లేదు, ఒక కళ కూడా రావట్లేదు అని మాట్లాడతారు కొంతమంది. ఎలా వస్తుందండి? ఒక మాట పేతురు గారు ఆయన అంటాడు, ఆ మాటను ఒకసారి చదవండి. పేతురు గారు ఆయన ఒక విషయాన్ని చెబుతాడండి. మొదటి పత్రికలో 1వ అధ్యాయం 16వ వాక్యం. అవును. కాగా విధేయులగు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విధేయులైన పిల్లలై ఉండాలి. పూర్వము అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరింపక మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అని చెబుతాడు. మనం అంతగా తగ్గింపు స్వభావాన్ని వంగి చూడమంటే వంగి చూడమని కాదు. అర్థం ఏంటి అని అంటే విధేయత, తగ్గింపు అని అర్థం. విధేయత, తగ్గింపు స్వభావాన్ని అర్థం. ఆ 12వ వాక్యంలో రాస్తుంది. 12వ వాక్యమ్మా, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 12వ వాక్యం. తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు కూర్చొని ఉండుట కనపడెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాదండి, ఇప్పుడు 2 శిష్యులు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, పురుషులు. మరి వాళ్ళు కూడా చూశారు కదా. వాళ్ళు చూసినప్పుడు మరి 2 దేవతలు కనపడలేదే? మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు వచ్చారు సమాధికి వచ్చి చూసినప్పుడు ఆ 2 దేవతలు కనపడలేదే వాళ్ళకి. ఆ 2 దేవతలు వాళ్ళకి కనపడలా. ఏమకి కనపడుతున్నారేంటి? అసలు ఆమె కనపడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె ఎక్కడ నిలబడాలో అక్కడ నిలిచింది.
ఆమె ఎక్కడ తగ్గించుకోవాలో అక్కడ విధేయత, ఆ తగ్గింపు స్వభావం చూపించింది. అంత మాత్రమే కాదు, ఆమె ఏడుస్తుంది. అక్కడ రాసున్న మాట చూస్తే ఆమె ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుందండి. ఆమె ఏడుస్తుంది. ఆమె దుఃఖం మామూలు దుఃఖం కాదు, అంతగా ఏడుస్తుంది. నా ప్రభు కావాలి, నా ప్రభు కావాలి, నా ప్రభు కావాలి అని ఏడుస్తుంది ఆమె. కొంతమంది ప్రభువుని ఎతుకుతారు కానీ కన్నీటి ప్రార్థన చేయరు. ప్రార్థన మాత్రం చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారా? ఎవరన్నా చనిపోతే భయంకరంగా దుఃఖపడి ఏడుస్తున్నారు, కానీ కన్నీటి ప్రార్థన మాత్రం చేయట్లా. ఆమె ఏడుస్తుందా లేదా? ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమెకు మాత్రం దేవదూతలు ఇద్దరు కనపడుతున్నారు. తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు కనపడుతున్నారు. మరి వాళ్ళు కనపడలేదే? అంటే మనం ఏ ప్రకారంగా ఉంటే, ఎలాంటి లక్షణాలు కలిగి మనం జీవిస్తే ఆ దర్శనం అనేది మనకు కనపడుతుందో, ఇక్కడ సాక్షాత్తు లేఖనాలు మనకు సూటిగా కనపడుతున్నాయి, ఆ విషయాలు తెలియజేస్తున్నాయి. మనం అహంకారంగా, అవివేకం కలిగి అహంకారంతో గర్వంగా మనం ఉన్నామంటే దర్శనం కనపడదు, ప్రభు దర్శనం కనపడదు. ఎవరు కనిపించరు. ప్రభువే కాదు, దేవదూతలు కూడా కనపడరు. మొదట ఇద్దరు దేవదూతలు కనపడ్డారు. ఆ ఇద్దరు దేవదూతలు అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, అందుకు ఏడుస్తున్నాను అని అంటుందండి. గమనించండి, దేవదూతలు ఇద్దరు వచ్చారు అని అంటే, ఒక ఇద్దరు దేవదూతలు వచ్చారంటే కారణం ఏమిటి? ఆ ఇద్దరు దేవదూతలు కనపడ్డారు అని అంటే కారణం ఏమిటి? ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వాక్యం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు ఆ సాయంకాలమున ఆ ఇద్దరు దేవదూతలు ఎక్కడ? సొదొమ పట్టణానికి వస్తే అక్కడ లోతు గవిని వద్ద కూర్చొని ఉన్నాడు, ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఊరు బయట గవిని వద్ద ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇద్దరు దేవదూతలు వస్తే ఆ ఇద్దరు కనిపించారు ఆయనకి. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన నీతిమంతుడు అని రాశాడు పేతురు గారు. ఆయన ఎవరో నీతిమంతుడు అని రాశాడు. ఇప్పుడు ఈ దర్శనాన్ని చూసి వారిని తీసుకొని మరల ఇంట్లోకి తీసుకొని రావటము, ఇవన్నీ కూడా లోతు యొక్క జీవితంలో జరిగాయి. వచ్చిన దేవదూతలు అన్నారు, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు, నీవును నీ భార్య నీ కుమార్తెను తీసుకొని వెళ్ళు అని చెప్పారు. 16వ వాక్యం 17వ వాక్యం. ఇక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినప్పుడు లోతు ఎప్పుడైతే ఆయన తన భార్య పిల్లలను తీసుకొని వెళ్ళటం తడువు చేశాడో ఆ 17వ వాక్యంలో, ఆదికాండం 19వ అధ్యాయము 17వ వాక్యం, ఆమె అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించి చూస్తే తడువు చేయటం వలన
దేవదూతలు ఇద్దరు ఏం చేశారంటే లోతుని చేయి పట్టుకొని ఆమె తర్వాత ఆమె పిల్లలను కూడా తీసుకొని చేతులు పట్టుకొని ఊరు బయటికి తీసుకొని వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోతును మాత్రమే కాదు, లోతు భార్యను కూడా ఆ యొక్క పిల్లలను కూడా చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళటం జరిగింది. రక్షించెను, కాపాడెను. దేవదూతలు మనకు కనపడుతున్నారు అని అంటే వారు ఎందుకు వస్తున్నారంటే మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి, ఉగ్రతలో నుంచి మనల్ని తప్పించటానికి. వారు కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉంటే అగ్ని గంధకాల చేత నిర్మూలమైపోయేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితుల్లో రానివ్వకుండా వారిని తీసుకొని వెళ్ళిపోయాను. దేవదూతలు ఎందుకు వస్తారు, ఎందుకు కనపడతారు ఏంటండి చెప్పరు? ఇప్పుడేగా ఎందుకు వస్తారు, ఎందుకు మనకు కనపడతారు దేవదూతలు? మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏమి ఎవరిని చూసింది? దేవదూతల్ని చూసింది. వాళ్ళు అడిగారు, దేవదూతలు ఇద్దరు అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని ఎత్తుకుచున్నావు అని అడిగారు. ఎవరో నా ప్రభువుని ఎత్తుకొని పోయారయ్యా అని చెప్పి ఒక్కసారి అలా వెనక తిరిగింది. వెనక తిరిగి చూస్తే వెనకనే ఉన్నాడు. ఎవరో? యేసయ్య. ఆమేన్, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యేసయ్య వెనకనే ఉన్నాడు. యేసయ్యని తెలియక తోటమాల అనుకొని, అయ్యా నా ప్రభువును ఒకవేళ నువ్వు ఎత్తుకొని పోయి ఉంటే ఎక్కడుంచావో నాకు చెప్పు, నేను పోయి తెచ్చుకుంటాను అని మాట్లాడింది. యేసు ప్రభు ఆయన అప్పుడు మాట్లాడేవాడు కదా, పిలిచేవాడు. 16వ వాక్యంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఎబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకి అర్థం బోధకుడా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. గమనించారా? ఆమె ఎప్పుడైతే తగ్గింపు స్వభావంతో ఆమె ఏడుస్తూ ఆమె వంగి విధేయత చూపిందో దేవదూతలే కనపడ్డారు. దేవదూతల తర్వాత ఇప్పుడు ప్రభు దర్శనం, ప్రభు కూడా కనిపించాడు. యేసయ్య కనిపించాడు. అప్పుడు పిలిచేవాడండి, అప్పుడు పిలిచేవాడు. ఎప్పుడు? లోకాసు వార్తలో 8వ అధ్యాయంలో అప్పుడు పిలిచేవాడు యేసయ్య ఆమెనే. 8వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు, మొదటి వాక్యం 2 వాక్యాలు. దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ 12 మంది శిష్యులను అనగా 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలేని మరియా. ఆమేన్. మిగిలిన వాళ్ళు చెప్పరా? చెప్తారా చెప్పరా? నాకు ఏదో ఒకటి కావాలి. చెబుతారా చెప్పరా? అంతే నాకు కావాల్సింది. హల్లెలూయా. మీరు హుషారుగా
మీరు ఆనందంగా సంతోషంగా చెబుతా ఉంటే నేను ఆనందంగా సంతోషంగా త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. మీరు నీరసంగా, మీరు ఆశ్చర్యంగా అలా మీరు చూస్తూ ఉన్నారంటే కాస్త లేట్ అవుతుంది. అసలు మీకు ఆ వాక్యం మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒక ఆలోచన. మీరు అల్లులో చెప్పారనుకో నాకు అర్థమవుతుందని తెలిసిపోతుంది. అది సిగ్నల్, అది అర్థమవుతుందని అది ఒక సిగ్నల్ మనకి. కాదండి, నేను ప్రార్థన కోటాలు పెడతానా, కుటుంబ ప్రార్థనలు పెడతామా? కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు నాకు వెనక నుంచి కుర్చీలో కూర్చున్న వాళ్ళు సిగ్నల్ ఇస్తారు, ఇట్లా సిగ్నల్ ఇస్తారు. నేను అప్పుడు ఇంకా అల్లెలో చెప్పలా, కానీ వాళ్ళు మాత్రం సిగ్నల్ ఇస్తుంటారు. ఇదేంటో తెలుసా? 5-10 నిమిషాల్లో ముగించేసేయండి. ఇది సిగ్నల్ అనమాట మాకు. మీకు తెలీదు, మీరు కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. మీరు వాక్యం వింటుంటారు, వాళ్ళు మాకు ఇట్లా సిగ్నల్ ఇస్తుంటారు. ఎర్ర లైటు, పచ్చ లైటు. ఎర్ర లైట్ పడితేనేమో ఆగిపోవాలి, పచ్చ లైట్ పడితేనేమో వెళ్ళిపోవాలి. ఎర్ర లైట్ పడుతుంది, పచ్చ లైట్ పడుతుంది, పచ్చ లైట్కి పోతూ ఉంటాం, పచ్చ లైట్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కసారిగా ఎర్ర లైట్ వెలుగుతూ ఉంటుంది. ఎర్ర లైట్ వెలుగుతుంది అని వెంటనే మేము ఆపేదానికి ప్రయత్నం చేస్తాం. బ్రేక్ వేయకపోతే, ఆపకపోతే ఏమండి, ట్రాఫిక్ పోలీసు ఆయన ఒప్పుకోడు. అక్కడుండి ఊపాడే, ఆయన ఒప్పుకోడు. ఆయన ట్రాఫిక్ పోలీసు. అది మాకు మాత్రమే తెలుసు. ఆ రహస్యం మీకు కూడా అందించాం. మీరు హల్లెలూయా చెబుతున్నారు అనుకోండి, అర్థమవుతుందని మాకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. వెనకన ఉన్నవాడు కూడా చెప్పారు, మీరు కూడా సంతోషంగా అందరితో కలిసి ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. మంచిది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం చూస్తే, యేసు ప్రభు పిలిచాడు. మొదటేమో అమ్మా అమ్మా అని పిలిస్తే ఎవరో అనుకుంటుంది. అమ్మా అని పిలిస్తే ఏమండి, ఈ రోజున ఎవరినైనా అమ్మా అని పిలిస్తే అన్నిటి చూస్తున్నారండి. నిజమండి, అమ్మా అని పిలిస్తే అంత కోపంగా చూస్తున్నారు. ఒక అతను వచ్చేసి ఆంటీ అనంటే ఏంటి చెప్పు అని అంటుంది. నేను ఎంతవరకు ఎవరిని ఆంటీ అని పిలవలేదు. ఎవరినైనా పిలిచానా? ఆంటీ అని ఎంతవరకు ఎవరిని పిలవాలా, అంకుల్ అని ఎవరిని పిలవాలా. నాకు అందరూ తండ్రులే ఉన్నారు, నాకు అందరూ తల్లులే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మాని పిలిస్తే పొరపాటున పలకట్లేదు. ఆంటీ అంటే చాలు. వెంటనే అప్పటికప్పుడే తిరిగి ఏంటి చెప్పు అని అంటుంది. మరి నేను అంతసేపు అమ్మా అని పిలిస్తే నేను చెబుతున్నాను, నేను ఆ మాట కొంచెమైనా పట్టించుకుంటుందా? కాదండి. అమ్మా అంటే అర్థం ఏంటి? నువ్వు వేలకు తల్లివు అమ్మా. తెలుసా? స్త్రీలు ఎవరో తెలుసా? వేలకు తల్లిలు. నువ్వు తల్లివమ్మా. 1000 మంది జనానికి నువ్వు తల్లివి. నిన్ను అమ్మ అనకపోతే ఆంటీ అని అట్లా పిలుస్తాము? ఎంతకాలం ఆంటీవి? అమ్మ అవ్వవా? అమ్మ అంటే గౌరవం అమ్మ, గౌరవం, చాలా గౌరవం. వేలకు తల్లివి అమ్మ. ఆంటీ అంటే వాళ్ళ వరకే ఆంటీ, తర్వాత యాంటీ.
అమ్మా ఆంటీ 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 అని పిలుస్తున్నారంటే ఒక రోజున ఈ ఆంటీ అవుతుందమ్మా, వద్దమ్మా. అమ్మా అని పిలిస్తే యేసు ప్రభు కూడా అమ్మా అని పిలిచాడా? అమ్మా అని పిలిచాడు. ఎక్కడైనా ఆంటీ అని యేసు ప్రభు ఎవరినైనా పిలిచినట్టుగా అని చూపించండి. 4 సువార్తల్లో ఎక్కడైనా సరే ఉంటే చూపించండి, నేను కూడా పిలుస్తాను. మంచిది. యేసు ప్రభు అక్కడ అమ్మా అని పిలిస్తే ఆమె గుర్తుపట్టలేని పరిస్థితులు ఉంటే అక్కడ మరియా అని పిలిచాడు. ఆ రోజున పిలిచేవాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించే సమయంలో యేసు ప్రభు ఆయన బ్రతికి అనేక చోట్లకు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు శిష్యులతో పాటు కొందరు స్త్రీలు, వారితో పాటు ఈ 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియా ఏం చేస్తుంది? అక్కడ రాస్తున్న మాట, ఆస్తిలో భాగం తీసుకొని వచ్చి పరిచర్య చేస్తుంది. ఆస్తిలో భాగం తీసుకొని వచ్చి మరి వీళ్ళ దగ్గర ఏమీ లేవు, అందుకని ఆస్తిలో భాగం తీసుకొని వచ్చేసి ఇక్కడ పరిచర్య చేస్తుందండి. ఖర్చు పెడుతుంది శిష్యులకి, కొందరు స్త్రీలకి, యేసు ప్రభుకి ఖర్చు పెట్టేస్తుంది ఆమె. నా జీవితాన్నే బాగు చేసిన వాడు, ఈ రోజున ఆనందాన్ని, ఈ సంతోషాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవునికి నేను ఎంత ఖర్చు పెట్టినా అది తక్కువే అని ఆమె ఖర్చు పెడుతుందండి పరిచర్య కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఖర్చు పెడుతుంది ఆమె. ప్రియా దేవుని బిడ్డలారా, పరిచర్య చేసేవాళ్ళు ఎందరో కొందరే పరిచర్య చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ శుభ్రంగా వండి పెడితే తిని ప్లేట్లు కూడా కడకుండా ఆడబడేసి చేయగడుక్కొని వచ్చినోళ్ళు మరలా అవి అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. ఇంటి దగ్గర కూడా కడగట్లేదమ్మా, ప్లేట్లు కడగట్లేదు ఇంటి దగ్గర. ఏంటయ్యా ఇంటి దగ్గర కడగట్లా? ఇంటి దగ్గర కడగపోతే ఊరుకుంటారా? ఏంటో నెమ్మదిగా కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు, ఏం తెలియనట్టు ఎరగనట్టుగా కూర్చున్నారు. కడగపోతే ఊరుకుంటారా? వండి పెట్టారే, ఒరే మనకి వండి మనకి ఎంత అన్నం పెట్టారే, ఏమండి సాంబార్ అన్నం నవ్వులే పని లేకుండా మనకంత తేలిగ్గా సాంబార్ వేసి కలిపి నోట్లో పెట్టామంటే మింగేయటమేగా, నవ్వులే పని లేకుండా మనకు అంత సంతోషంగా మనకు అంతగా వండి పెడుతున్నారే. ప్లేటు కూడా కడగకుండా ఆడ పడేసి వెళ్ళిపోవటం మంచిదేనా? కడిగి శుభ్రంగా అక్కడ పెడితే ఎంత బాగుంటుందండి. అవి కూడా కడగరు, అవి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు చాలామంది. కొందరే పరిచర్య చేసేవాళ్ళు కొందరే కనపడతారు. వాళ్ళల్లో ఏమే మగ్దలేని మరియా. అమ్మా గుర్తుపెట్టుకో, ఆమె దేవదూతలను చూడగలిగింది, యేసయ్యను కూడా చూడగలిగింది. ఆమె చేసిన పరిచర్య, ఆమె యొక్క దుఃఖం, ఆమె యొక్క ఏడుపు, ఆమె తగ్గింపు స్వభావాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అవన్నీ కూడా మనం కనపడతాయి, ఒక్కొక్కటిగా కనపడుతుంటాయి. 18వ వాక్యాన్ని ఒకసారి మనం గమనించి చూస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వాక్యం. మగ్దలేని మరియా వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చి, నేను ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూశానని సంతోషపడుతుంది. ఆమె ఆనందపడుతుంది. నేను ప్రభువుని చూశాను అన్నా, సిమోనన్నా నేను ప్రభువుని చూశానన్నా.
అన్నా ఆంధ్రేనా, నేను ప్రభుని చూశానన్నా, నేను ప్రభుని చూశానన్నా. నిజమన్నా యోహానన్నా, నేను ప్రభుని చూశానన్నా, నేను ప్రభుని చూశానన్నా. మరి ఉదయాన్ని ఏడ్చావు కదమ్మా, ఉదయం ఏడ్చావు కదమ్మా అంటే, ఉదయం నేను ఏడ్చానన్నా, ఇప్పుడు నాకు దుఃఖం లేదన్నా, నాకు బాధ లేదన్నా. అమ్మా ఏమైపోయిందమ్మా నీ దుఃఖము? దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చెప్పరా, నేనే మిమ్మును ఓదార్చువాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు అనంటే మనల్ని ఓదార్చే దేవుడు. ఆయన ఆమెను ఓదార్చాడండి. ఎంత ఏడ్చిందో తెలుసా, ఎంత ఎతికిందో తెలుసా? నా ప్రభు కావాలి, నా ప్రభు కావాలని ఎతికింది ఆమె, ఏడ్చింది ఆమె, భయంకరంగా ఏడ్చింది ఆమె. సమాధి దగ్గర ఎవరు లేరు, ఆమె ఒక్కతే ఉంది సమాధి దగ్గర. ఆమె దుఃఖము తొలగిపోయిందండి, ఆమె ఓదార్చబడింది. అందుకే పరిశుద్ధ గ్రంథ లేఖనాలు పలు చోట్ల మనకు ఆ మాటలు కనిపిస్తాయి. మరొక్క మాట, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వాక్యం. నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవునికి స్తోత్రం, గట్టిగా చెబుదాం, హల్లెలూయా. వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరుస్తాను. 3, వారిని నడిపింతును. 4, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఒకే ఒక వచనంలో 4 విషయాలు మాట్లాడారు ప్రభు. మొదట ప్రవర్తన విషయంలో ప్రవర్తన చూస్తాడు దేవుడు. మనల్ని ఓదార్చాలనుకున్న దేవుడు ఊరికనే ఓదార్చడు. ఆయన మన ప్రవర్తన చూస్తాడు. నేను పాట పాడాను కదా అని కాదు, నేను ప్రార్థన చేశాను కదా, నేను ఆటగాడిని పాటగాడిని, అందంగా ఉన్నాను, సౌందర్యంగా ఉన్నాను, అవి కాదు. ప్రవర్తన చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? ప్రవర్తన చూస్తున్నాడండి. రెఫరెన్స్ రాసుకోండి. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వాక్యాలు. పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన ప్రవర్తన. ఆయన అంటాడు స్వస్థపరుస్తాను అని అన్నాడు. అది కూడా రాసుకోండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఓకే. 3వది, నేను వారిని నడిపింతును అని అన్నాడు. ఎక్కడికి నడిపిస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం. సర్వసత్యములోనికి నడిపిస్తాడు. 4, లూకాసు వార్త 7వ అధ్యాయము 13-15 వరకు. లూకాసు వార్త 7వ అధ్యాయము 13-15 వరకు. టైం అయిపోయిందని స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. అక్కడ నాయోను ప్రాంతంలో ఒక తల్లి, ఎదవరాలు,
ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు కూడా చనిపోయాడు. భయంకరంగా ఏడుస్తుంది. పాడి కట్టుకొని తీసుకొని వెళుతున్నారు ఊరి జనం. ఊరు బయటికి వెళతా ఉంటే యేసు ప్రభు 12 మంది శిష్యులు ఊరిలోనికి వస్తున్నారు. వీళ్ళేమో ఊరు బయటికి వెళుతున్నారు, వాళ్ళేమో ఊరిలోనికి వస్తున్నారు. యేసు ప్రభు ఎవరిని చూశాడు అనంటే దుఃఖపడుతుంది ఆమెను చూశాడు. ఆమెను చూసిన తర్వాత యేసు ప్రభు అన్నాడు, పాడె మోస్తున్న వాళ్ళని బాబు ఆపండి అని అన్నాడు. వాళ్ళు అనుకున్నారు ఒకవేళ చివరి చూపుగా ఏమైనా చూస్తాడేమో ఈ పిల్లోడు కదా చనిపోయింది, చివరి చూపుగా చూస్తాడేమో అని అనుకున్నాడు. దించండి అయ్యా అని అన్నాడు. కిందకి దించారు. సరే సార్ మీరు చూసుకోండి అని అన్నారు. దించిన వాళ్ళు యేసు ప్రభు వెంటనే చేయి పట్టుకొని చిన్నవాడా లే అని ఒక్కసారి లేపాడు. ఆ చిన్నవాడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేచి నిలబడిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి తల్లికి అప్పగించాడు యేసయ్య. అమ్మా, ఇందుకోసమే కదా నువ్వు ఏడుస్తుంది, ఇందుకోసమే కదమ్మా నువ్వు దుఃఖపడింది, ఇందుకోసమే కమ్మా నువ్వు ఏడుస్తుంది, ఇదిగో తీసుకోమ్మా నీ పిల్లవాడిని తీసుకొని అప్పగించేశాడు. ఆమె దుఃఖము నిట్టూర్పు చెప్పరా తొలగిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్న మాట ఏంది? నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం దుఃఖపడుతుంటే ఆయన చూస్తా సంతోషపడే దేవుడు కాదు. మనం దుఃఖపడుతుంటే ఆయన సంతోషపడే దేవుడు కాదండి. అందుకే ఆ మాట చెప్పాడు. ఇంకా మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవ విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వాక్యం. నలభై 49వ అధ్యాయము 13వ వాక్యం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడిన యెహోవా తన జనులని ఓదార్చి ఉన్నాడో. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుడి, భూమి సంతోషించు, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. శ్రమ నొందిన తన జనులని దేవుడైన యెహోవా ఓదార్చి ఉన్నాడు, తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. అందుకే ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించు, పర్వతములారా ఆనందధ్వని చేయండి. ఎందుకంటే నా పిల్లల్ని నేను ఓదార్చాను, నా పిల్లలను నేను ఓదార్చాను. శ్రమ నొందిన నా జనులను నేను ఓదార్చి ఉన్నాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రతి వారి యొక్క దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. ప్రతి వారి యొక్క జీవితంలో ఆయన ఓదార్పును అనుగ్రహించునుగాక. నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని చెప్పిన దేవుడు ఒక్కొక్కరిని ఓదారుస్తూ జీవిత యాత్రలో మనం నడిపించునుగాక. ఆమేన్. సర్వసత్యములోనికి ప్రభువు ఒక్కొక్కరిని నడిపించునుగాక. ఆమేన్. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు దయచేసి మోకరించండి. ప్రభు ఈరోజు మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితానికి
ప్రాముఖ్యమైన మాటలు. ఆనాడు 1000 సంవత్సరాల క్రితంలోనే మన పితరులతో వాగ్దానం చేసిన దేవుడు ఈనాడు మనల్ని ప్రేమించి ఆయన మనకు వాగ్దానం చేశాడు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఆనాడు మగ్దలేని మరియను ఓదార్చిన దేవుడు ఆమె జీవితంలో ఆమె ఆమె ఈ రోజున కృతజ్ఞత కలిగే ఒక బుద్ధి మనలో ఉండాలి. జీవితకాలం అంతా ఉండాలి. యేసు ప్రభుని వెంబడించి పరిచర్య చేసింది. ఆయన సిలువేసినప్పుడు అక్కడ కూడా నిలిచి ఉండెను. సమాధిలో ఉంచినప్పుడు సమాధి దగ్గర కూడా నిలిచి ఉండెను. ఆమె బహుగా ఏడవటం ప్రారంభించింది. నా ప్రభు కావాలి, నా ప్రభు కావాలని ఒక విధేయత చూపినవై దేవుని యొక్క ప్రేమలో నిలిచింది. ఆమె దేవుని ప్రేమలో నిలిచి ఒక విధేయురాలై కన్నీటి ప్రార్థన చేస్తుంది. ప్రభువుని ఎత్తుకుచున్నది, ప్రభువుని ఎత్తుకుచా ఉన్నది. అందుకే దేవదూతలు ఆమెకు కనపడెను. ఆ తర్వాత ఇంకా మరి ఎక్కువగా ఏడవటం ప్రారంభించింది. నా ప్రభు కావాలి, నా ప్రభు కావాలని. ఆ సమయంలో యేసయ్యే కనిపించాడు. యేసయ్య కనిపించాలి అని అంటే కన్నీటి ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. నీకు దర్శనం, నీకు ఒక కలలో ప్రభు కనిపించాలి. ప్రభు యొక్క దర్శనాన్ని, మహిమ కలిగిన దర్శనం నువ్వు చూడాలంటే నువ్వు ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన నీకు అవసరం. కన్నీటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో ఆ కన్నీటి ప్రార్థన చూస్తున్న దేవుడు ఖచ్చితంగా ఆయన కనపడతాడు. ప్రభువుని నువ్వు చూడగలిగే ఒక అనుభవం నీకు కలుగుతుంది. ప్రభు ఆమెకు స్తోత్రాలు. ఆమె దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయింది, తొలగిపోయింది. అందుకే ప్రభు ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాడు. వారి ప్రవర్తన నేను చూశాను, వారిని నేను స్వస్థపరుస్తాను, వారిని నేను నడిపిస్తాను, వారిలో దుఃఖించు వారిని నేను ఓదారుస్తానని ప్రభు సెలవిచ్చారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఓదార్చే దేవుడు నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. నిన్ను ధైర్యపరిచే దేవుడు నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. నిన్ను పలకరిస్తూ నీతో మాట్లాడుచు ఆత్మస్వరూపి అదృశ్య దేవుడుగా ఆయన మన ప్రక్కనే నిలిచి ఉన్నాడు. ప్రక్కనే నిలిచి మనల్ని గమనిస్తున్నాడు. మనల్ని గమనిస్తూ మన యొక్క ప్రార్థన, మన యొక్క మొరను ఆలకిస్తూ ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని చూస్తూనే ఉన్నాడు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడా మీకు నిండు వందనాలు, కృతజ్ఞతలయ్యా, మీకు స్తోత్రాలు. ఆయన ఒక్కొక్కరిని గమనిస్తున్నాడు, ఒక్కొక్కరిని గమనిస్తున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. యెహోవా ఆయన శ్రమ నొందిన తన జనుల ఎడల యెహోవా జాలిపడి ఆయన తన జనుల్ని ఓదారుస్తున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుడి, భూమి సంతోషించు, పర్వతములారా ఆనందధ్వని చేయుడని ఆ రోజున 1000 సంవత్సరాల క్రితంలోనే ప్రభు మాట్లాడాడు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు, ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని స్తుతించుచున్నామయ్యా. గడిచిన 6 మాసాలు
కృపగలిగిన మీ బాహువులో మీరు మమ్మల్ని దాచి కాపాడి ఈ దినాన్ని మీ సన్నిధిలో నిలిచి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు మా ఎడల మీరు చూపిన అపారమైన ప్రేమ కొరకై, కృప కొరకై, దయ కొరకై తండ్రి ఈ దినాన్ని మిమ్మల్ని గణపరచుచున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడుగా మీరు మా మధ్యలో నిలిచి మరొక్కసారి నాతో మాతో మీరు హెచ్చరించిన ప్రతి మాట కొరకై యేసయ్యా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, యెహోవా విమోచించబడిన వారు సంగీత నాదముతో సియోనికి తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందము సంతోషము నిలిచి ఉండునని, వారి జీవితంలో ఉన్న దుఃఖము నిట్టూర్పులు తొలగిపోయి నేను వారిని ఓదార్చుదును, ఆదరించెదను, ధైర్యపరచెదను, బలపరచెదనని ప్రవచనాత్మకమైన మీ మాటలతో ఈ దినాన పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని వశపరుచుకున్నందుకై ఆత్మదేవుడా మిమ్మల్ని స్తుతించుచున్నాము స్వామి. స్తోత్రం. తండ్రి, ఈ మాసంలో నా దేవా మీరు మమ్మల్ని ఓదార్చే దేవుడుగా, ఆదరించే తండ్రిగా, బలపరిచే దేవుడుగా, తండ్రి శక్తి కలిగిన దేవుడుగా ప్రతి బిడ్డ జీవితంలో మీరు నిలిచి నిత్య ఆనందము సంతోషము ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన ఒక్కొక్కరి తలల మీద ఆత్మదేవుడా నిలిచి ఉండునట్లుగా సియోనులు మీ హస్తమును చాపి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. సర్వశక్తి కలిగిన యేసయ్య మరియను గురించి ఆత్మదేవుడా ఈ దినాన చక్కగా మీరు మాతో వివరించి ఉన్నారు స్వామి. స్తోత్రం. మరియలో ఉన్న మంచి సద్గుణాలు ప్రభువా మేమును మా బిడ్డలు కలిగి ఉండునట్లుగా దయ చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము యేసయ్య. స్తోత్రం. మరియా చీకటికి ఉండగా తండ్రి సమాధి యొద్దకు వెళ్ళిందని ఆత్మదేవుడ మీరు హెచ్చరించి ఉన్నారు. ఆమె సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభువా రాయి ధ్వర్లించబడిందని హెచ్చరించి ఉన్నారయ్యా. స్తోత్రం. మరియా హృదయము మీ సన్నిధిలో ప్రభువా మెత్తని హృదయముగా, మాంసంతో నిండిన హృదయముగా, విరిగి నలిగిన హృదయముగా మీ సన్నిధిలో నిలిచి ఉన్నది గనక ఆమె సమాధి యొద్దకు వెళ్ళిన వెంటనే రాయి దొర్లించబడిందని ఆత్మదేవుడు మీరు హెచ్చరించి ఉన్నారయ్యా. స్తోత్రం. అంత్య దినాలలో అపాయకరమైన దుర్దినాల్లో నిలిచి ఉండగా పలుమార్లు ఆత్మదేవుడా మీరు హెచ్చరించుచుండగా, మీరు గద్దించుచుండగా, మీరు సరిచేయుచున్నప్పుడు తండ్రి రాతి హృదయాలు ఏ ఒక్కరిలో నిలిచి ఉండకూడదయ్యా. అలాంటి స్వభావము కలిగి ఉంటే నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. విరిగి నలిగిన హృదయముతో, మెత్తని స్వభావముతో తండ్రి మిమ్మల్ని చూడగలిగే హృదయము ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. యేసయ్యా మీ ఆజ్ఞలు గైకొనినప్పుడు మీ ప్రేమ యందు మేము నిలిచి ఉంటామని ఆత్మదేవుడు మీరు హెచ్చరించి ఉన్నారు స్వామి. స్తోత్రం. దేవా మరియా తండ్రి మీరు సిలువ మీద నిలిచేంత వరకు దేవా మిమ్మల్ని వెంబడించిందని, మీ ఆజ్ఞలు గైకొందని, మిమ్మల్ని ప్రేమించిందని ఆత్మదేవుడు మీరు తెలియచేసి ఉన్నారయ్యా. మీరు ప్రేమ కలిగిన దేవుడు కనుక తండ్రి మీకు వలె ప్రేమించగలిగిన హృదయం ఈ దినానే మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డకి సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. తండ్రి మరియా తగ్గింపు స్వభావము కలిగిందని ఆత్మదేవుడు మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. తండ్రి మీరు పరిశుద్ధుడు కనుకను మేము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కలిగిన వారమై తండ్రి తగ్గింపు స్వభావం కలిగిన వారమై దేవా మీరు భూభాగములోనికి వెళ్ళేంత వరకు మీరు తగ్గించుకొని ఉన్నారు స్వామి. స్తోత్రం. అలాంటి తగ్గింపు స్వభావమును, అట్టి వినయమును, అట్టి విధేయతని ఆత్మదేవుడా ఇది మీ సన్నిధిలో నిలిచిన ప్రతి బిడ్డకి మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. తండ్రి మరియ సమాధి ఎద్దుకు వెళ్ళి చూచినప్పుడు ఇద్దరు దేవదూతలు నిలిచి ఉండుట తండ్రి ఆమె దైవ దర్శనము చూచి ఉన్నదని ఆత్మదేవుడు మీరు హెచ్చరించున్నారు తండ్రి. స్తోత్రం. మీరు ఆకడు సమీపించి ఉండగా మీరు ఆకడును కూర్చుని ఒక దర్శనం నా తండ్రి ప్రతి బిడ్డ కలిగి ఉండనట్లుగా మీరు సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. నా దేవా మా పితరులు అనేకులు ప్రభా దైవ దర్శనము కలిగి ఉన్నారు యేసయ్య. తండ్రి ప్రతి బిడ్డ కూడా తమ ఆత్మీయ జీవితాల గురించిన ఒక దర్శనం తండ్రి, తన కుటుంబాన్ని గురించిన ఒక దర్శనం దేవా మీ సన్నిధిలో పొందుకొనగలిగిన కృప దినాన ప్రతి బిడ్డ పొందుకొనున్నట్లుగా ఆత్మదేవుడా మీరు సహాయము చేయండి తండ్రి. స్తోత్రం. నేను నీ ప్రవర్తన చూచి తినని ప్రవచనాత్మకంగా మీరు తెలియచేసి ఉన్నారయ్యా.
ఇక్కడ నిలిచిన ఒక్కొక్కరి ప్రవర్తన ఆత్మదేవుడా మీ నేత్రము చూచుచుండగా మీ సన్నిధిలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మీ స్వారూప్యములనికి మార్చబడినట్లుగా ఆత్మదేవ సహాయము చేయండి తండ్రి. స్తోత్రం. మా ప్రవర్తన మీ దృష్టికి ప్రీతికరంగా నిలిచి ఉన్నప్పుడు మీరు మమ్మల్ని స్వస్థపరుస్తానని, నడిపిస్తానని, ఆదరిస్తానని, ఓదారుస్తానని, సమాధానము కలగజేస్తానని ప్రవచనాత్మకంగా మీరు హెచ్చరించినారు తండ్రి. స్తోత్రం. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువా మా బిడ్డల జీవితాలు నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవుడా మీ సన్నిధిలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి సియోనుకు వచ్చినట్లుగా ఒక్కొక్కరి తలల మీద నిత్య ఆనందము, సంతోషము నిలిచి ఉన్నట్లుగా ఆత్మదేవుడు మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాము తండ్రి. స్తోత్రం. తండ్రి, జరగవలసిన నైనా ప్రభు బలారాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ప్రతి బిడ్డను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పరిశుద్ధమైన మీ బలగ తండ్రి యోగ్యులుగా మీరు సిద్ధపరచండి తండ్రి. స్తోత్రం. నా తండ్రి, ఈ మాసం అంతా కూడా ప్రభువా ఆదరించే దేవుడుగా, ఓదార్చే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, ఆశీర్వదించే తండ్రిగా ప్రతి బిడ్డ జీవితంలో నిలిచి మీ గొప్ప కార్యాలు చేసి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుఘన తేజ, నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని.